ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు, కానీ హృదయంలో విరిగి నలిగిన హృదయం లేదు, మనసు సరిలేదు, ఇతరులతో జీవితం సరిలేదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు ఇతరులతో ఎలా ఉన్నావు అనేది చాలా ముఖ్యమండి. నువ్వు ఇతరులతో సరి లేకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే ఆలకించడు. భార్య భర్తలు మీరిద్దరి మధ్య ఐక్యత లేకుండా, అమ్మా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడమ్మా. అయ్యా నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, నువ్వు సేవకుడు అయినా కూడా నీ భార్యతో నువ్వు సమాధానం లేకుండా దేవుడు నీ ప్రార్థనకు జవాబు అవడం. ఇది దేవుని వాటిని తెలియజేస్తుంది మలాకీ గ్రంథం. ఇంకా మలాకీ గ్రంథంలో తెలియజేయబడుతుంది, యవన కాలమందు నీ వివాహం చేయబడిన నీ భార్యతో నువ్వు సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా నువ్వు నా సన్నిధిలోకి వచ్చి ఎంత మొరపెట్టినా కూడా నేను నీకు జవాబు ఇవ్వను. ఈరోజు మనం అడుగుతున్న, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను స్వస్థపరచు. ఈరోజు మనం అంతా స్వార్థానికి, దేవా నన్ను 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 దేవుడు అంటాడు, నీ పొరుగు వాడిని క్షమించు, నీ భార్యని క్షమించు, నీ భర్తని క్షమించు. ఈరోజు ఎంతోమంది వివాహాల్లో చూసినప్పుడు దెర్ ఆర్ ట్రామాస్. ట్రామా అన్న మాట చెప్పాలంటే ఒక వేదన, ఒక గాయము, ఒక మచ్చ. ఈరోజు మనుషులు చూడండి, లోపల గాయాలతో చేదైన వేరులు, ఎక్కడైతే మానని తేరని గాయాలు ఉన్నాయో చేదైన వేరులు అక్కడ నుండి తనుకొని వస్తాయంట. చేదైన వేరులు వచ్చినప్పుడు మనుషుడు సమాధానంతో బ్రతకలేడు. చేదైన వేరులు కలిగిన జీవితము సమాధానంతో ఉండడు. కానీ ఈరోజు ప్రభునామంలో మిమ్మల్ని వేడుకుంటున్నా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తానికి సమర్థుడిగా సిద్ధపడి ఈరోజు ఇష్టంతో మీ వైపు చూస్తున్నాడు. కానీ నీవు మాత్రం నీ హృదయాన్ని ఆయన వైపు తెరిచి ఆయన చెప్పిన రీతిగా నీవు బ్రతుకుతానికి నిర్ణయించుకుంటే ఆయన వాగ్దానాలు, ఆయన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తానికి ఆశపడుతున్నాడండి. బైబిల్ చూసినప్పుడు ఈరోజు ఎంతోమందికి ప్రార్థనాహీనత, గుండె బండతనంతో, బండబార్చబడిన పరిస్థితుల్లో, మొండి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తారంట. కొంతమంది ప్రార్థనలు అంటే ఇతరులను విమర్శిస్తామే, కొంతమంది ప్రార్థనలు అంటే ఇతరులకు బుద్ధి చెప్తామే, కొంతమందికి అంటే అందరి చట్టోళ్ళు, వారు మాత్రం మంచోళ్ళు, అందరి చట్టోళ్ళు. నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు, అందరు తప్పు, నువ్వు మాత్రం రైట్. ఇలాంటి వాటిని చూసినప్పుడు దేవుడు విసిగిపోతున్నాడండి. పేరుకు క్రైస్తవుడు, ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవుడు? 30 సంవత్సరాలు. పుట్టినప్పుడు నుండి తాతల ముత్తాతల దగ్గర నుండి బ్రతుకు దేవునికి అంగీకారంగా ఉందా? నీ బ్రతుకు దేవుడు చూసి ఆనందించగలుగుతున్నాడా? నీ బ్రతుకుని బట్టి ఆయన సంతోషపడగలుగుతున్నాడా? దేవుడు సంతోషపడని బ్రతుకు నువ్వు ఎవరిని సంతోషపెట్టినా వేస్ట్.